ఇంతకుముందు ఎప్పుడు పెట్టలేదు. సార్ రఘురామకృష్ణరాజు గారి మీద పెట్టింది యూఏపీఏ కేసే, ఒక ఎంపీ మీద దేశద్రోహం కేసు పెట్టారు. సార్ ఇక్కడ పాయింట్ ఏమంటే సో ఇక్కడ పాయింట్ ఏంటంటే 5 సంవత్సరాల నుంచి అమరావతి రైతుల మహిళల్లో పొట్టలో కొట్టినప్పుడు ఏం చేయలేక గమ్మ ఉన్నాం. ఆ రోజు ఎవడు ఏ ఎదవా రౌండ్ టేబుల్ పెట్టలేదు. వెంకటకృష్ణని మూర్తిని అరెస్ట్ చేసినప్పుడు ఏం చేయలేదు గమ్మన ఉన్నాం మనం, ఏం చేయలేకపోయాం. తప్పు సార్ తప్పు తప్పు. మీరు కాదు సార్, నేను చెప్పింది మిస్టర్ గఫూర్ గారు నేను చెప్పింది రౌండ్ టేబుల్ గురించి. ప్లీజ్, నేను చెప్పింది రౌండ్ టేబుల్ గురించి. మీరు రౌండ్ టేబుల్ ప్లీజ్ డోంట్ ఇన్వాల్వ్. ఓకే, వెంకటకృష్ణ కడుపు మంట వస్తుంది. అమరావతి రైతులు భోంచేస్తుంటే దాంట్లో మట్టేశారు. అప్పుడు ఎవరు రౌండ్ టేబుల్ గురించి మాట్లాడలేదే. కొప్పు పెట్టి లాగారు, అప్పుడు ఎవరు రౌండ్ టేబుల్ గురించి మాట్లాడలేదే. రంగనాయకమ్మ ముసలామె 70 ఏళ్ళు ఆమె తీసుకుపోయారు, అప్పుడు ఎవరు రౌండ్ టేబుల్ గురించి మాట్లాడలేదే. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, ఎవరు రౌండ్ టేబుల్ గురించి మాట్లాడలేదే. ఇవాళ మీరు చెప్పిన ఒక మాజీ పోలీస్ అధికారికి మాట నాకు బాధ వేసింది. బాగా తెలిసిన వ్యక్తి, గంటల కొద్దీ బాతకని కొట్టిన వ్యక్తి, ఆయన చెప్పారు ఏమని, రావణ్ లాంటి వ్యక్తులు ఎవరి గురించైనా వ్యక్తిగతంగా మాట్లాడితే ఆ వ్యక్తి మీద బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత ప్రకారం కేసు పెట్టాలంట. కొద్ది టైం పడుతుందంట, కొద్ది ఓపిక పట్టాలంట. ఇఫ్ దిస్ ఈజ్ ది థింగ్, ప్రజలు ఒప్పుకోరు. ఏదో ఒక ఇప్పుడు ఇందాక నేను అన్నట్టు ద్రౌపది చీరలు అవుతావా నువ్వు, లేకపోతే ఇంకోరంట, ఏం మాటలు ఇవి? ఒక సభ్య సమాజం ఇప్పుడు వీళ్ళ ఇంట్లో మహిళలకు ఈ వీడియోలు చూపిస్తారా? ఇంకొక చెప్తాను, రేంజర్ రాజేష్ సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి, కొన్ని 100 మంది ఉన్నారు స్టేజ్ మీద, 35 మంది ఉన్నారు. ఆ వీడియో నేను నీకు పంపిస్తా, ఉంది నా దగ్గర, బాగుండేది చూపెట్లా. వరదే కామరూపిణి అంటే కామరూపిన ఏంటి? ఏమైనా ఐటమ్ కాదా? వాట్ ఈస్ దిస్? జరిగింది అది పదం వాడడానికి నాకు ఇబ్బంది అవుతుంది, కానీ అలాంటి వాళ్ళు ఉన్నారు సొసైటీలో కొంతమంది. ఎగ్జాక్ట్లీ అలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టినా కూడా ఇలాంటి వాళ్ళు సమర్థిస్తారు కొంతమంది. ఎగ్జాక్ట్లీ అదే ఎవరైనా ఒక హిందూ ఒక క్రిస్టియన్ దేవుణ్ణో ఒక ఇస్లాం ఒక ముస్లిం వీళ్ళనో ఇలాగే ఏమన్నా మాట్లాడితే, ఒకవేళ మాట్లాడమని నేను అనట్లేదు, మాట్లాడితే అప్పుడు కూడా వాళ్ళనే సమర్థిస్తారు. అంటే ఏంటంటే మెజారిటీ ఇక్కడ మైనారిటీ. జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ మాట బాస్, ఇప్పుడు ఇవాళ వైసీపీ చేత, వైసీపీ కొరకు, వైసీపీ కోసం వైసీపీ నాయకులు అంబటి రాంబాబు, కాకుమాన్ రాజశేఖరు, ఇంకా హరిప్రసాద్, వీళ్ళందరూ వీళ్ళెప్పుడు మేధావులు అయ్యారో, వీళ్ళెప్పుడు అసలు మేధావు అంటే ఏంటి ఏమో, వీళ్ళెప్పుడు మేధావులు. సో వీళ్ళ కోసం అదే అంతే మరి ఉండాలి. సో వీళ్ళందరూ వెళ్ళి సభ పెట్టారు కాబట్టి రావణ్ను పూర్తిగా సమర్థిస్తున్నారు, లాయర్ని కూడా పెట్టారు కాబట్టి. ఇంకోసారి నేను జగన్మోహన్ గారిని క్వశ్చన్ చెప్తున్నాను, ఇది వేరే మతాల గురించి కూడా మాట్లాడితే జగన్మోహన్ గారు ఇట్లే చేస్తారా? హిందూ ఇతిహాసంలో సనాతన ధర్మం, సనాతనం అనగానే గఫూర్ గారికి అప్పుడే యాంటీ బీజేపీ కాబట్టి కోపం చేస్తున్నాం. అలా చిన్న చూపు చూసేలా రామాయణం మహాభారతాలపై జోసెఫ్ అనే వ్యక్తి చేస్తే ఎందుకు హిందువులు గమ్మన ఉండాలి, మాట్లాడకూడదా? ఇప్పుడు నేను మాట మాట్లాడితే హిందూవాది అంటారు. ప్రజల వైపు మాట్లాడితే ఉపా కేసులా? ప్రజల వైపు ఎవరైనా మాట్లాడా? రావణ్ గాని శ్రావణ్ గాని వీళ్ళందరూ ఆ రోజు ప్రజల వైపు మాట్లాడితే మరి ఉపా కేసులో ఆ బ్యానర్ రాసింది వైసీపీ ఏమో. చూడండి, ప్రజల వైపు మాట్లాడారు. వైసీపీ చేత, వైసీపీ కొరకు, వైసీపీ కోసం పెట్టిన రౌండ్ టేబుల్లో అంతకంటే ఇంకేముంటుంది? ఇట్లా మమ్మల్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు, ఆయన 2 కూతుర్ని తిట్టాడు, ఏం చేయాలి ఆయన? నేను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాబట్టి, నేను బయటకు వచ్చి మాట్లాడకూడదు కాబట్టి, నేను తిట్టకూడదు కాబట్టి సంయమనంతో ఉండాలి. వీళ్ళ కూతుళ్ళని, వీళ్ళ
మన ఇంట్లో అమ్మాయిలు ఎవరు అంతే. ఉప్పు కారం మన ఇంట్లో తినకుండా- అమ్మాయిలు అట్టగా తిట్టే మనం గమ్ముంటావా? కాదు విజయ్, సంయమనంతో కాదు చెప్పండి, ఒక సహనంతో ఒక ఉప్పు కారం ముఖ్యమంత్రి కూర్చున్నట్టు తినకుండా మాట్లాడితే అట్లా ఉప్పు కారం తినకుండా కాళ్ళు చేతులు కట్టేసుకుని చెవుల్లో దూది పెట్టుకుని కూర్చోవాలి. మరి? ఎందుకంటే అధికారంలో ఉన్నాడు కాబట్టి. బిఎన్ఎస్ కింద కేసు పెట్టి లేట్ అయినా బిఎన్ఎస్ కింద కేసు పెట్టాలంట, లేట్ అయినా కూడా మనం ఓపిక పట్టాలంట. ఇది ఒక మాజీ పోలీస్ అధికారి చెప్పింది. ఏంటది? పేరు చెప్పరాదా? మాజీ పోలీస్ అధికారి ఎందుకంటే ఏబీవీ గారు అదే చెప్పు మరి, ఎందుకు దాన్ని దాయడం ఎందుకు? ఏబీ వెంకటేశ్వరరావు గారు నేను కూడా అన్నాను కదా నా ఇంట్రడక్షన్ లో, ఏబీ వెంకటేశ్వరరావు గారు అన్ని ఇది పెడితే చివరి నిమిషం దాకా పోస్టింగ్ ఇవ్వకుండా ఇది చేస్తే ఆయన కూడా ఇవాళ వాళ్ళతోనే కలిసి కూర్చున్నారు. అదే సునీల్ కుమార్తోను, అదే అమర్ రాంబాబులు, వీళ్ళు కూర్చున్నారు. ఇక్కడ ఏదో కొంపలు మునిగిపోయినట్టు, బాధేసింది నాకు. ఏదో మహాత్మా గాంధీని అరెస్ట్ చేస్తున్నట్టు, పోలీసులు మహాత్మా గాంధీ జైల్లో పెట్టినట్టు. ఎగ్జాక్ట్లీ. నేను ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడాల్సి వచ్చిందంటే, అట్లాంటి వ్యక్తి కూడా వాళ్ళ దగ్గర పోయి మాట్లాడితే ప్రజలకు ఏం మెసేజ్ పోతుంది? రావు గారు, ఏబీవీ రావు గారు మాకు చాలా ఇష్టడైన వ్యక్తి. మీరు పోయి సాక్షి వాళ్ళ పక్కన కూర్చొని అంబట్రాంబాబుతో ముచ్చట్లాడుతూ మీరు కేసులు పెట్టి, ఈ కేసులు కాదు వేరే కేసులు పెట్టాలి, ఓపిక కావాలి అంటే తిడుతూ ఉంటే, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంఏ అంటే రేపు నా కూతున్నో ఇంకో